కాంగ్రెస్ సర్కార్ అంటే రైతు రాజ్యం, రైతుల కోసం ఎల్లప్పుడూ ఆలోచించే ప్రభుత్వం అని సర్కారు ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుంది. మరి రైతుల గురించి అంతగానం ఆలోచిస్తే రైతన్నలు ఎందుకు ఇట్లా ధర్నాలు చేస్తారు చెప్పుర్రి? అది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు, లీడర్లే గిట్లా రోడ్డు ఎక్కిర్రంటే ఇదేం కర్మనో ఏం పాడో. హాగరో పోలీసులు వచ్చి నచ్చ చెప్పిన ఈయనకుట కయ్యమనే పడుతుర్రు. ఎవరు ఇల్లంతా ఏవో కొమ్మలు పట్టుకొని ధర్నా చేస్తుర్రు. ఏంటి అవి? అరే ఒరు ఇరు సీడుపత్తి రైతన్నలు కదా గిల్లంతా. చూస్తుంటే లొల్లి గట్టిగానే అవుతుంది. ధర్నా పెద్ద ఎత్తులనే చేస్తురు కదా. మరి ఎక్కడోళ్ళంతా అని ఆరాధిస్తే జోగులాంబ గద్వాల రైతులట గిల్లంతా. మీరు పారి ఆడ చక్కగా గమనిస్తే మీకు ఉత్త రైతులే కాదు, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు కూడా ఆడ కూర్చొని ధర్నా చేస్తారు, కనిపిస్తారు చూడురి. మామూలుగా రైతులంతా పత్తి సీడ్స్తోని పంటను పండిస్తారు కదా, కానీ మహబూబ్ నగర్ రైతులు మాత్రం సీడ్స్ కోసమే పంటను పండిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరికి దొరికే సీడ్స్ పత్తిని గీ రైతులే సాగు చేసి పండిస్తారు అన్నట్టు. అయితే ఏమిటికొచ్చిన ధర్నా ఇదంతా అంటే ఈ సీడ్ పత్తి రైతులకు అన్యాయం చేస్తుందట సర్కారు. ఇంతకు ముందు సర్కారే మొత్తం పంట కొనేదంట, కానీ ఇప్పుడేమో ఎకరాకు 1 కింటా 50 కిలోల పంట మాత్రమే కొంటుందట. అందుకే అట్లా సగం సగం కొంటే కడమ పంట ఏడమ్ముకోవాలి, ఏటని పోవాలి, మాకు పెట్టుబడి ఏడికెళ్ళి వెళ్తుందని గిట్లా రోడ్డు ఎక్కి ధర్నా చేస్తుర్రు. రైతులకు సోపతి కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు కూడా రోడ్లు ఎక్కేసరికి గద్వాల రోడ్డు అంతా 7 కాడికి ట్రాఫిక్ జామ్ అయిందట. పోలీసులు వచ్చి చెప్పినా కూడా ఇంటలేరంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో. జర సర్కార్ అయినా ఓ మెట్టు దిగొచ్చి ఎప్పటి లెక్కనే మొత్తం పంట కొని రైతులను ఆదుకుంటే బాగుండు అని మాట్లాడుతుర్రు రైతుల కుటుంబాల మొత్తం. ఏందో ఏమో సర్కార్ జర సోచో కదా, పాపం ఆ రైతన్నలు వాళ్ళను అట్లా బాధ పెడితే మీకేమొస్తుంది? జర అక్కడి మంత్రులు, ఎమ్మెల్యేలైనా సీఎం సార్కు చెప్పురు కదా. అటు ఆంధ్రాల ఇటు తెలంగాణల బనకచర్ల ముచ్చట బాగా మండుతున్నది. ఏ లీడర్ను మందలిచ్చినా దాని గురించే మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి ఎందుకు ఆలోచన వచ్చిందో ఏమో కానీ పెద్దలోళ్ళే మోపాయే తట్టున్నది రెండు రాష్ట్రాల నడుమ. కాళేశ్వరం ఎండుతున్నందుకు, బనకచర్ల మండుతున్నందుకు తెలంగాణ రైతులు కూడా పండ్లు పట్టగోరుకుతున్నారు. మరి ఢిల్లీలో జరిగిన 2 రాష్ట్రాల సీఎంల మీటింగు ఏం దాకొచ్చిందనేది ఒకసారి చూద్దాం పాండ్రి. 2 పెండ్లాల తెగని పంచాయతీ మొగనికి శిక్ష అన్నట్టు అటు బనకచర్ల ఇటు కాళేశ్వరం నడుమిట్లా తెలంగాణ రైతులను ఆగం చేస్తున్నారు. ఢిల్లీకి పోయిన 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు బనకచర్ల మీద ఏం మాట్లాడినరంటే ఒకలేమో ఎడ్డెమంటుర్రు, ఇంకోలేమో తెడ్డెమంటుర్రు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడిగితే వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. బనకచర్ల లేదు, బాతు గుడ్డే లేదు అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అదే ముచ్చట్ను ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుకుంటా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి. అబ్బరో కొడుక ఎంత మోసం, ఏం కథ! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల ముచ్చటే లేదు, దాన్ని ఊసే ఎత్తలేదని చెప్తుంటే నిమ్మల రామనాయుడు మాత్రం పోలవరము బనకచర్ల మీద కమిటీలేసే ఉపాయం చేసినామంటున్నాడు. ఇప్పుడు దీంట్లో ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు మోసం చేస్తున్నారు? ఒక ముచ్చట మీద మాట్లాడినప్పుడు ఒక్క మాట మీదనే ఉండాలి కదా, గింత తొండుంటుందా? హాగో అందుకే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కారాలు మీరాలు నూరుతున్నాడు. సాటుకు తెలంగాణకు ద్రోహం చేసే ఏదో కుట్ర జరుగుతున్నదని అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి కావచ్చు, వాళ్ళు చెప్పినది ఇదేంటిది? బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. మేము రాయలే కదా, ఇదేమో తెలంగాణలో వచ్చింది, ఇది ఆంధ్రాలో వచ్చింది. మేము అతుకు పెట్టినాం, ఇగో ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, ఇది తెలంగాణలో వచ్చింది. ఇక్కడ రెండింటిని ఒక్క ఆడబెట్టి చూపించిన ఇక చాలనుకుంటే కదా.
ఆంధ్రజ్యోతి అనే పత్రిక 2 తీర్ల రాతలు రాస్తుందా? అంటే ఆంధ్ర ప్రజల సంబుర పెట్టాలి, తెలంగాణ ప్రజల మభ్య పెట్టాలి అన్నట్టే కదా. ఇంత ఘోరం ఉంటుందా అంటుండు. ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్ళు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కానీ బనకచెర్ల లేని అక్కడ కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్ళు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్ళు మీకు ఉన్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ పాలన చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర. అంతే కదా, మాకే దారిపోతలేవు నీళ్ళు అని అంటే కదా చంద్రబాబు సపోర్ట్ చేయకుంటుండేది. వాళ్ళ నోర్లు మూపియాల్సిన రేవంత్ రెడ్డి తన నోరు మూసుకునే కాక తెలంగాణ ప్రజల నోర్లు, ప్రతిపక్షాల నోర్లు మూపియాలని కుట్ర చేస్తుండ అంటుండు. ఇదే ముచ్చట మీద కేటీఆర్ మాట్లాడుకుంటా ఏ బేసిన్ లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి. తీరినాకనే ఇంకొకటికి తీసుకుపోతే నాకు అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్ లో, కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు కానీ, ఇప్పుడు రేపటి రోజున హైదరాబాద్ లో కానీ, కరీంనగర్ లో కానీ, ఇంకా ఇతర పట్టణాల్లో కానీ 24/7 డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది మా కళ. మేము గతంలో కరీంనగర్లో ప్రయోగం చేసినాం కూడా. మరి అట్లాంటి అన్ని ఇంకా తేల్చకుండానే ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్ లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. మా చేతిలో ఇలా కట్టి ఉంది కాబట్టి కట్టెతో బర్రెని ఎటువంటి తట అదిలించకపోతాం. కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి మేము ఆడిచ్చినట్టు ఆడతాం, మా కోవట్టు పరిపాలిస్తున్నాడు తెలంగాణ కాబట్టి ఫుట్బాల్ ఆడతామని చంద్రబాబు అనుకుంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అంతే మరి. ఇక్కడ ఎండబెట్టి అక్కడ నానబెడతామంటే ఎవరు ఊరుకుంటారు? ఇయ్యర కొట్లాడి సాధించుకుంటారు. అట్లనే కృష్ణా బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్ లో పెట్టాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్న దాని మీద మాట్లాడుకుంటా దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం 2 బోర్డులు హైదరాబాద్ లో ఉన్నాయి. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేఆర్ఎంబి 2 ఇక్కడనే ఉండే ఆఫీసు. ఇవాళ కేఆర్ఎంబిని ఆంధ్రాకు తరలించి అది కూడా గొప్ప విజయం అని చెప్పుకుంటాను ముఖ్యమంత్రి. దీన్ని నవ్విపోదురు కాక నాకేమి సిగ్గన్నట్టు ఉన్న ఆఫీస్ ఎత్తగొట్టి, ఉన్న ఆఫీస్ ఉడగొట్టి సిగ్గు లేకుండా ఇంకా నేనేదో గొప్ప విజయం సాధించిన అని చెప్పి మాట్లాడితే ప్రజలకు అర్థం కాదనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నాను, మేమంటున్నాం ఇవాళ స్పష్టంగా మా వాటా తెలుసండి. రేవంత్ రెడ్డి అబ్బసొత్తు తాత జాగీర్ కాదు గోదావరి నీళ్లు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు సంతర్పణ చేస్తానంటే తెలంగాణ ప్రజలు ఊకోరు. నెల రోజుల్లో కమిటీ వేస్తా. ఎవరిని అడిగేస్తున్నావు కమిటీ? ఎవరిని అడిగేసినావు కమిటీ? నువ్వు చంద్రబాబు చెప్పగానే కమిటీ వేస్తావు, కమిటీ 30 రోజుల రిపోర్ట్ ఇస్తుంది. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఫైనల్ అంటావా? ఎవరికి ఫైనల్? నీకు ఫైనల్ కావచ్చు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు ఎట్లా ఫైనల్ అవుతుంది? నీకు అదగానం ఉంటే నీ ఇంటి నీ ఇల్లు అమ్మి చంద్రబాబుకు విగ్రహం కట్టు, మేము వద్దంటలేం. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? తెలంగాణ ప్రయోజనాలు శాశ్వతంగా మరి నేను చంద్రబాబుకు ధారాదత్తం చేస్తానంటే మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ రైతుల ప్రయోజనాలు నెరవేరే విధంగా ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి. అన్యాయంగా తెలంగాణ నీళ్లను తరలించే కుట్రలు చేస్తే నిప్పుల కొలిమైతం అన్నట్టు రగరగ మండే మంటయిండు కేటీఆర్. మరి చూడాలి, బనకచెర్ల లేదని రేవంత్ రెడ్డి, ఉన్నదని ఏపీ మంత్రి, ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నదని తెలంగాణ ప్రతిపక్షం అనే మాటల నడుమ ఆఖరికి దుక్కులేండే రైతులకు న్యాయం ఎట్లా జరుగుతుంది అనేది ముందు చూడాలిగా.